Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. హోప్ మీ వీకెండ్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నా. ఇదంతా కూడా లాస్ట్ ఫ్రైడే అంటే అరుణాచల కార్తీక దీపం రోజు షూట్ చేశాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాం. ఇంట్లో దోశల పిండి లేదు, అందుకని ముందు రోజే ఒక ప్యాకెట్ తెప్పించేసి ఉంచాను. అప్పుడప్పుడు దోశ పిండి లేకపోతే ఇలా తెప్పించి ఉంచుతాను. ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవండి. ఇది ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదు. జస్ట్ మనం ఇంట్లో దోశ పిండి చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటుంది కదా. సో దీనికి కూడా షెల్ఫ్ లైఫ్ అంతే, కాకపోతే ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. బాగా వర్షాలు పడుతున్నాయని చెప్పి స్కూల్ ఉండదేమోనని చెప్పి అనుకుంటా ఉంటే అసలు హాలిడే మెయిలే రాలేదు. ఇంకప్పటికప్పుడు నిద్రలేచి 6:30కి అట్లాగా ఆలోచిస్తూ ఉన్నా ఏం కుక్ చేయాలి అని. రైస్ నానబెట్టి కుక్ చేసే టైం కూడా లేదు. సరే ఇంకేం చేసా అంటే బ్రేక్ఫాస్ట్కి ఏమో అటుకులు పాలు ఇచ్చేసాను సిద్ధుకి. లంచ్ బాక్స్కి అని చెప్పి ఒక 2 దోశలు వేసేసి పెట్టాను తనకి. సిద్ధుకి స్కూల్ లంచ్ అది నచ్చట్లా. అంటే వాళ్ళ స్కూల్ క్యాంటీన్లో చక్కగా లంచ్ టిఫిన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఫర్ సమ్ రీజన్ తనకైతే స్కూల్ లంచ్ అంత నచ్చదు. అందుకని ఏదో ఒకటి దోశ అయినా పర్లా ఇంట్లో పెట్టేసేయి అంటాడు. అప్పుడప్పుడు ఊతప్పం వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడేమో ఇట్లా దోశలు వేసేసి పక్కన చట్నీ కానీ టొమాటో కెచప్ కానీ సో తనకి ఏది కావాలంటే అది అడిగి పెట్టేస్తూ ఉంటాను. కొన్న దోశల పిండిలో కొంచెం కూడా వాటర్ అసలు కలపలేమండి. అంటే బ్రాండ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ కలిపాము అంటే దోశలు విరిగిపోతాయి, సరిగ్గా రావు, పెనానికి అంటుకుపోతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. యూజువల్లీ నేను ఇంట్లోనే వేస్తూ ఉంటా, ఎప్పుడన్నా ఇలా తెస్తూ ఉంటాను. లాస్ట్ వీక్ మా హస్బెండ్ వీకెండ్ కూడా వర్క్ చేశారు. అంటే సాటర్డే కానీ సండే కానీ ఎప్పుడన్నా సరే వీళ్ళు ఒకరోజు ఎక్స్ట్రా వర్క్ చేస్తే కాంప్ ఆఫ్ అని ఇస్తూ ఉంటారు. 15 days లోపు వీక్ డేస్లో ఒక హాలిడే తీసుకోవచ్చు. సో ఫ్రైడే తను లీవ్ తీసుకున్నారు. ఇంకా అంతా తను ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము. సో లంచ్ అయితే నేనేం ప్రిపేర్ చేయటం లేదు, కుకింగ్ పని లేదు కదా, ఇంకా పనులు రిలాక్స్డ్గా చేసుకుంటున్నా. కాఫీ డికాషన్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఫాలో అయ్యే ఒక టిప్ షేర్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఇది హ్యాండ్మేడ్ ఫిల్టర్ అండి, బ్రాస్ కాఫీ ఫిల్టర్. నేను లోకల్ స్టోర్లో పర్చేస్ చేశాను. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి హోల్స్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి హోల్ చేస్తూ ఉంటారు. దీనికి మౌల్డ్స్ అట్లా మెషినరీ ఉండదు అనుకుంటా. ఆ హోల్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనం కాఫీ పౌడర్ అందులో పైన పార్టిషన్లో వేసినప్పుడు పౌడర్ అంతా కూడా కింద దానిలో పడే ఛాన్స్ ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికని కాఫీ ఫిల్టర్ని పైన ఒకసారి నేను తడుపుతాను. ఆ హోల్స్ దగ్గర లోపల బయట ఒకసారి లైట్గా తడిపితే సరిపోతుంది. ఆ తర్వాత మనము కాఫీ పౌడర్ వేసాము అంటే కింద దానిలో అసలు ఎక్కువైతే పడదు, ఎక్కడన్నా కొంచెం అక్కడక్కడ పడచ్చు. కాఫీ డికాషన్ అడుక్కొచ్చేసరికి మనకి పౌడర్ అనేది బాగా తెలుస్తుంది. అది అవాయిడ్ చేయడానికని ఫస్ట్ టైం మనం కాఫీ ఫిల్టర్ని లైట్గా తడి చేసుకుంటే సరిపోతుంది. స్టీల్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, దానికైతే అసలు ఈ టిప్ వర్క్ అవ్వదు. ఎందుకంటే స్టీల్వి మెషిన్ మేడ్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ 99% మెషిన్ మేడ్ కాబట్టి ఫైన్ హోల్స్ ఉంటాయి. హోల్స్ ఫైన్గా ఉండటం వలన బ్రూయింగ్ టైం కూడా వేరీ అవుతుంది. స్టీల్ వాటికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. బ్రాస్ ఫిల్టర్స్ అంటే మళ్ళీ అన్నీ హ్యాండ్మేడే ఉండవు, అన్నీ కూడా పెద్ద హోల్సే ఉండవండి. వాటిల్లో కూడా మెషిన్ మేడ్ ఉంటాయి అండ్ యూజువల్గా మన బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏంటంటే ఫైన్ హోల్స్ కూడా ఉండొచ్చు. బయటికి వెళ్దామని రెడీ అవుతున్నా. ఇప్పుడు నేను వేసుకున్న టాప్ మింత్రాలో ఆర్డర్ చేశాను. ఇది అంటే లైక్ ఈ మోడల్ ఫస్ట్ టైం వేసుకోవటము, అసలు కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, నాకు సూట్ అవుతుందా లేదా అని ఇవాళ ఫస్ట్ టైం వేసుకొని ట్రై చేస్తున్నా. కంఫర్టబుల్గా ఉంది అండ్ వేసుకుంటే కూడా బాగుందని నాకు అనిపించింది. మా హస్బెండ్ కూడా చెప్పారు. సో మీ ఒపీనియన్ కూడా మీరు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ టైం ట్రై చేసేవి డైరెక్ట్గా ట్రిప్స్కి తీసుకెళ్ళిపోతే అక్కడ బాగోకపోయినా కంఫర్టబుల్గా లేకపోయినా ఇంకోటి వేసుకోవాలి అని అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని కొత్తగా ట్రై చేసేవి మాత్రం నేను ఫస్ట్ వేసుకొని చూసి బాగున్నాయి అని అనుకుంటేనే ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటాను. రామపురం దగ్గర డిఎల్ఎఫ్ ఉంటుంది కదా, సో అటు సైడ్ అలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఈ రెస్టారెంట్ కనిపించింది, ద వీకెండ్ అని చెప్పి. కొత్తగా పెట్టారంట, 1.5 months అయింది. సో మేము జస్ట్ అలా బోర్డ్ చూసేసి వెళ్ళాము. అందులో మెన్యూ చూస్తే బాగా అనిపించింది అండ్ యాంబియన్స్ అయితే అసలు టూ గుడ్ అండి.
ఇంకా వెంటనే బాగుంటుంది అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట ఫుడ్ మీద. సో ట్రై చేసాం. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్లీ మల్టీ కుజీన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇటాలియన్, అమెరికన్ అన్నీ దొరుకుతున్నాయి మనకి. డ్రింక్స్ కూడా వైడ్ వెరైటీ ఉన్నాయి. అండ్ స్పాన్సర్డ్ కాదండి, మేము జస్ట్ అట్లా రోడ్ మీద వెళ్తూ ఉంటే కనిపించింది. నేను హ్యాంగింగ్ పాట్స్ ఆర్డర్ చేశాను. ఇవి చక్కగా టేబుల్ రోజెస్కి బాగుంటుంది అని అనిపించింది. మీరు ఇంతకుముందు చూసారు కదా, టేక్అవే బాక్సెస్లో పెడుతూ ఉండేదాన్ని. అందులో మొక్కకి బలం సరిపోకేమో నాకు తెలీదు, 1-2 పువ్వులు అట్లా వస్తూ ఉండేవి. సో అందుకని చెప్పి ఇది తెప్పించా. ఒక చిన్న హోప్ తోటి అనమాట, బాగా పెరుగుతాయేమో, మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ కూడా డైరెక్ట్గా పడే విధంగానే నేను ప్లేస్ చేశాను. సో పెరుగుతుంది, బాగా పువ్వులు వస్తాయి అనే హోప్తో పెడుతున్నాను. కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్. చూడాలి ఒక 1-2 months తర్వాత ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతం అయితే పువ్వులు తక్కువే ఉంటాయి, డిసెంబర్ కదా. పాటింగ్ మిక్స్ వచ్చేసరికి బిగ్ బాస్కెట్లో కానీ అమెజాన్లో కానీ ట్రస్ట్ బాస్కెట్ బ్రాండ్ ఉంది కదా, తెప్పిస్తూ ఉంటా. లేకపోతే బిగ్ బాస్కెట్లో ఏది అవైలబుల్ ఉంటే ఒక్కొక్కసారి అది తెప్పించేస్తూ ఉంటాను. ఇంకా దీనికి ప్రత్యేకంగా ఫర్టిలైజర్స్, మాన్యూర్స్ అట్లా నేను ఇవ్వాల్సిన పని లేదు. కొన్ని రోజుల తర్వాత ఆనియన్ వాటర్ తోటి కంటిన్యూ చేసేస్తాను. బనానా వాటర్, ఆనియన్ వాటర్ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కదా, సో అవి పోస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా. ఈ పాట్స్ అండ్ సాయిల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటా కదండి, తీగజాతి మొక్కలు ఇక్కడ బాగా సస్టైన్ అవుతాయి. అంటే అన్ని రకాలు కూడా కాదు, బాగా మొండిగా కొన్ని ఉంటాయి కదా, లైక్ మనీ ప్లాంట్స్ అని, ఫిలోడెండ్రాన్ అలాంటివి బాగా సస్టైన్ అవుతూ ఉంటాయి. చిన్న గడ్డి చామంతులు ఉంటాయి కదా, అవి కూడా చక్కగా సస్టైన్ అవుతాయి. కొన్ని వాటర్లో పెంచుకోవచ్చు, కొన్ని సాయిల్లో పెంచుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏమేమి మనం వాటర్లో పెంచుకోవచ్చు అనేది ఒక వీడియో చేస్తా. ఎందుకంటే అన్ని రకాల మొక్కలు కూడా నా దగ్గర లేవు. సో నేను నెమ్మదిగా కలెక్ట్ చేస్తాను కదా, అప్పుడు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మన వ్యూవర్ ఒకరు అడిగారు. మాకున్న ఒకటే ఒక బాల్కనీ అండి ఇది, ఇంటికి 2 balconies అయితే రాలేదు. యూటిలిటీ ఏరియా కూడా లేదు. సో ఎన్ని పెట్టగలిగితే అన్నీ ఇక్కడే పెట్టేసి ఉంచాను. డిటర్జెంట్స్ ఏమో ఇట్లా విండోసిల్ మీద పెట్టుకున్నా. అండ్ చీపుర్లు, తర్వాత కొన్ని మాపింగ్ స్టిక్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాషింగ్ మిషన్ వెనకాల ఒక హ్యాంగర్ పెట్టేశాను. అంటే హుక్స్ ఉంటాయి కదా, సో ఒక హ్యాంగర్ లాంటిది పెట్టేసి అక్కడ తగిలిచ్చేస్తూ ఉంటాను. మొత్తం మాప్ స్టిక్స్, చీపుర్లు అండ్ చాట అన్నీ అక్కడే ఉంటాయి. న్యాచురల్ లైట్ అన్నిటికన్నా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాల్కనీ చిన్నదైనా ఎప్పుడూ కూడా ఈ విండోస్ ఓపెన్లోనే ఉంచుతాను. ఈవినింగ్ కార్తీక దీపము, అందుకని చెప్పి కొంచెం ఇల్లంతా కూడా లైట్గా పైపైన తుడిచేసి ముగ్గు పెట్టుకొని ఇట్లాగా దీపాలు వెలిగించాను. యూజువల్గా తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో వీళ్ళు కార్తీక దీపంని అలా సెలబ్రేట్ చేసుకుంటారు. కార్తీక దీపము 3 days వస్తుంది. ఫస్ట్ రోజు వెలిగించే దీపము మన కార్తీక దీపం అంటారు కదా, దాని ముందు రోజు వెలిగిస్తారు, భరణి దీపం అని పిలుస్తారు. రెండవ రోజు అన్నామలై దీపం, అంటే మన తిరువన్నామలై కొండ దగ్గర దీపం వెలిగిస్తారు కదా, అది కార్తీక దీపం అంటారు. మూడో రోజు వచ్చేసరికి పంచరాత్రి దీపం, అది పెరుమాళ్ళకి వెలిగిస్తారనమాట. సో అట్లాగా 3 రోజులు జరుపుతారు. అసలైతే మన కార్తీక దీపం హడావిడి 10 రోజుల ముందే స్టార్ట్ అవుతుందండి. భరణి దీపం ఏదైతే కొండ కింద వెలిగిస్తారో ఆ దీపం అట్లా కొండ మీదకి తీసుకెళ్ళి చక్కగా మన అన్నామలయారు దీపం వెలిగిస్తారు. అంటే కార్తీక దీపము కొండ మీద వెలిగిస్తారనమాట. ఒక డ్రమ్లో కేజీల కొద్ది నెయ్యి, టన్నుల కొద్ది ఒక క్లాత్ని వత్తిలాగా చేసేసి ఇలా చుట్టేసి దాంతో దీపం వెలిగిస్తారు. దీనికి సెపరేట్గా ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళే ప్రతి ఇయర్ కూడా ఇది చేస్తూ ఉంటారు. కొండ మీద దీపం వెలిగించగానే టీవీలో చూస్తాం కదా, ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంకా గంట కొట్టేసి చక్కగా గడప దగ్గర దీపాలు వెలిగిస్తారు. కొంతమంది 7 వెలిగిస్తారు, కొంతమంది 5 వెలిగిస్తారు. పోయిన సంవత్సరం అయితే తెలుగు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఉంటుంది కదా, అదే రోజు తమిళ్ వాళ్ళది ఈ తిరువన్నామలై దీపం వచ్చిందనమాట. ఇది కార్తీక దీపం అంటారు. ఈసారి పౌర్ణమి రోజు కార్తీక దీపం వెలిగించలేదండి, పౌర్ణమికి ముందు రోజే వెలిగించారు. అంటే పౌర్ణమి రోజే కార్తీక దీపం వెలిగించాలి అని చెప్పి ఆ రూల్ లేదండి. వాళ్ళకి ఏవో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, కృత్తికా నక్షత్రము, వాళ్ళకి ఆ ముహూర్త బలాలు ఇవన్నీ సంథింగ్ ఉంటాయి కదా. సో కృత్తికా నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్. నక్షత్రం ఉన్నప్పుడు వీళ్ళు దీపం వెలిగిస్తారనమాట. అది కూడా సాయంత్రం 6 o'clockకి.
హాయ్ అండి వ్యూవర్స్ అందరికీ అరుణాచల కార్తీక దీపం శుభాకాంక్షలు. పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళే దారిలో చక్కగా అందరిళ్ళ ముందు ఇట్లా దీపాలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకు ఇట్లా దీపాలు పెడతారు అని అంటే నిజంగా నాకు ఐడియా లేదండి. అంటే మామూలుగా మనం మట్టి ప్రమిదలో పెట్టడమే తెలుసు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న దీపాలు అంటే పొడుగు స్టాండ్ దీపాలు ఉంటాయి కదా, అవి ఇట్లా గడప దగ్గర పెట్టేస్తూ ఉంటారు. సో అది ఎందుకు వెలిగిస్తారు అనేది నాకు కూడా ఐడియా లేదు. ఒకవేళ మీలో ఎవరికన్నా తెలిస్తే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మనము కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఎట్లా అయితే సాయంత్రము వంటదంతా చేసి నివేదించి దీపాలు అవన్నీ వెలిగిస్తాం కదా, సేమ్ అట్లాగే తిరువన్నామలై దీపంకి వీళ్ళు అలాగే చేస్తారు. మార్నింగ్ అంతా చక్కగా ఉపవాసం ఉండి ఈవినింగ్ అన్ని రకాల పిండి వంటలు చేసుకొని దీపాలు వెలిగిస్తారు. మా ఇంటి దగ్గర అక్క పైన అఖండ దీపం పెట్టారు, సో అది కూడా క్యాప్చర్ చేశాను. ఇది సండే మార్నింగ్, ప్లెజెంట్గా స్టార్ట్ చేద్దాము, అసలు చాలా రోజులైంది ఏదైనా డిఐవై చేసి అని చెప్పి ఒకటి ఏదన్నా చేద్దామని ఇల్లంతా చూస్తూ ఉంటే ఒక చిన్న మొక్క కనిపించింది. అది ఎటు బ్లాక్ కలర్ వచ్చిందనమాట పాట్. సరే ఏదైనా కలర్ యాడ్ చేద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. పింక్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా చేయాలి అంటే అంత సెట్ కాదనమాట నాకు ఇంట్లో. ఎందుకంటే పింక్ వచ్చేసరికి డార్క్ కలర్ ఉంది, నా దగ్గర ఏమో ఏదైనా కలుపుదామంటే వైట్ లేదు. సో ఉన్న కలర్సే అడ్జస్ట్ చేద్దాము అని చెప్పి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. పాట్ని ఒకసారి బాగా కడిగేసి నీట్గా తుడిచాను, ఎక్కడ తడలేదు అన్నప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఈ షేడ్ ఏంటి అని చెప్పి మన వ్యూవర్ అడిగారండి. ఇది వచ్చేసరికి గ్రీనరీ 67. ఇప్పుడు చూపిస్తాను మీకు. డార్క్ పింక్ అట్లా నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే, ఈవెన్ డార్క్ ఆరెంజ్ అట్లాగా నేను ఎక్కువగా పేస్టల్ కలర్స్ కాకుండా కొద్దిగా లైటర్ కలర్స్ చూస్ చేసుకున్నాను అనమాట నా లివింగ్ రూమ్కి. అంటే లైక్ లైట్ పింక్, లైట్ బ్లూ, కానీ అవి పేస్టల్ కలర్స్ కాదు, కొంచెము షైన్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కలర్స్ మధ్యలో మళ్ళీ డార్క్ పింక్ పెట్టేసేస్తే నాకు లైక్ మ్యాచ్ అవ్వనట్టు అనిపిస్తుంది. గోల్డ్ ఆఫ్ వైట్ పింక్, గోల్డ్ ఆఫ్ వైట్ గ్రీన్, గోల్డ్ ఆఫ్ వైట్ బ్లూ. సో నేను ఇలా ఈ థీమ్స్లో ఫాలో అవుతూ ఉంటాను. అప్పుడు నాకేంటంటే కొంచెం ఆ కోఆర్డినేషన్ అదంతా నాకు నచ్చినట్టు వస్తుంది అనమాట. ఎప్పుడైనా డార్క్ కలర్స్ ట్రై చేసేటప్పుడు మళ్ళీ ఇట్లాంటివన్నీ డార్క్ కలర్లో పెయింట్ చేసుకోవచ్చు. అన్ని చోట్ల నేను ప్లాంట్స్ పెడతాను కాబట్టి గ్రీన్ అయితే ప్రత్యేకంగా పాప్ అయ్యేది ఏం లేదు, లైక్ ప్లాంట్స్లో గ్రీన్ లాగా కలిసిపోతుంది. అందుకని సింపుల్గా ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ పైన మొక్కకి అండ్ పాట్కి వేరియేషన్ తెలియడానికని మధ్యలో గోల్డ్ కలర్ యాడ్ చేశాను. మన వ్యూవర్ అన్నారు ముగ్గు కూడా రెడ్ కలర్లో వేయాల్సింది అని. రెడ్ వేసాను అనుకోండి మళ్ళీ రెండు డార్క్ అయిపోతే అంత కనిపించకపోవచ్చు కదా, సో అందుకని చెప్పి గోల్డ్లోనే వేసేసాను. మార్నింగ్ టీ తాగుతూ పాటలు వింటూ చక్కగా ఇట్లా పెయింట్ చేసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంది, ఒక థెరపీ లాగా. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా ఉప్మా చేసుకొని చాలా రోజులు అయిపోయింది. చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏదైనా తినాలనిపిస్తుంది. రెగ్యులర్ దోశ ఇడ్లీ ఇవన్నీ బోర్ కొట్టేసాయి. ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేదో వీక్ డేస్లో స్కూల్ టైంలో అలా చేస్తూ ఉంటా. సేమియా ఉప్మాకి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే నెమ్మదిగా చేస్తేనే పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే తాలింపులో సేమియా రోస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియా అందుకనే డార్క్ కలర్లో ఉంది, బట్ స్టిల్ నేను ఆయిల్లో ఇంకొంచెం రోస్ట్ చేస్తే బాగా టేస్ట్ వస్తుంది. వేడివేడిగా ఉన్న నీళ్లు పోసాను అంటే చక్కగా ఉప్మా పొడి పొడిగా వస్తుంది. సేమియా ఉడకటానికి టైం పడుతుంది, ఎందుకంటే ఇవి బాంబినో నేను తీసుకొచ్చింది. అదే మన లోకల్ అనిల్ సేమియా అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ చెన్నైలో. అవి పల్చగా ఉంటాయి, అంటే సన్నగా ఉండడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సేమియా సైజ్ అనేది డెఫినెట్లీ మ్యాటర్స్ అండి. మనం ఎంత ఎక్కువ టైం కుక్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. సో ఇవి కుకింగ్ టైం ఎక్కువే కాబట్టి చక్కగా మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఒక్కొక్కసారి అడుగు పడుతూ ఉంటుంది. అది కూడా మన లాస్ట్లో మూత పెట్టినప్పుడు అదంతా చక్కగా తీసేయచ్చు. ప్యాన్కి అంటుకుపోవటం మెస్ అవ్వటం అసలు అలా ఏమి ఉండదు. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అట్లా వదిలేసామనుకోండి, ప్యాన్కి కింద అంటుకుపోతుంది కదా ఫ్రై చేసే టైంలో, అదంతా కూడా నీట్గా ఈజీగా తీసేసుకోవచ్చు. ప్రపోర్షన్స్ ఏం ఫాలో అవ్వలేదండి, జస్ట్ ఐబాల్ చేసుకొని వాటర్ అది యాడ్ చేశాను. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకని పొద్దునంతా చదువుకొని నైట్ డిన్నర్కి అని చెప్పి మేము మళ్ళీ ద వీకెండ్కే వెళ్ళాము.
ఎందుకంటే ఫ్రైడే నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాం కదా తనకి లీవ్ అని చెప్పి. మళ్ళీ సిద్ధు లేకపోయేసరికి మాకే ఏంటోగా అనిపించింది. అందుకని వాడిని తీసుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళాము. డిజర్ట్స్ కోసము టెండర్ కోకోనట్ అండ్ రోజ్ పుడ్డింగ్ తీసుకున్నాము. అదైతే చాలా బాగుంది టేస్ట్. ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు అని అనిపించింది. అండ్ ఇంకొకటి చాక్లెట్ మూస్. డ్రింక్స్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ది ఉంది కదా, అదేమో సిద్ధు ఆర్డర్ చేసుకున్నాడు. గ్రీన్ మ్యాంగో జ్యూస్, దాని మీద సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అదంతా పెట్టారు. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. అండ్ నేనేమో బెర్రీ స్మూతీ తీసుకున్నాను. ఇదంతా కూడా సండే అండి. సాటర్డే నైట్ నుంచే 1000 బేబీస్ సిరీస్ ఒకటి హాట్స్టార్లో వస్తుంటే చూస్తున్నాము. అదైతే బాగానే ఉంది, థ్రిల్లర్ అనమాట, చూడొచ్చు, నాట్ బ్యాడ్. సండే ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి లైక్ ఐస్ క్రీమ్ కానీ ఏమైనా స్వీట్ కానీ ఎంజాయ్ చేయడం అలవాటు. ఏదో డిజర్ట్ ఉండాలి. ఇంకా సిరీస్ వస్తుంది కదా, అది చూస్తూ సీతాఫల్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాము. బాగుందన్నమాట. అది నిక్ బ్రాండ్ ఉంటుంది కదా, వీళ్ళ ఐస్ క్రీమ్స్ కొద్దిగా మైల్డ్గా ఉంటాయి, మరి వేరే వాటిలాగా అంత స్వీట్ అనిపించవు. సీతాఫల్ ఐస్ క్రీమ్ నాకు బాగా ఇష్టము, సో ఇదొకటి తెప్పించుకున్నా. అండ్ క్రీమ్ స్టోన్లో అనుకుంటా గ్వావా ఫ్లేవర్ కూడా ఉంటుంది, కట్టమిట్ట గ్వావా ఐస్ క్రీమ్, అది కూడా చాలా బాగుంటుంది. ఏదో ఒకటండి, వీకెండ్ మనకు తోచినట్టు హ్యాపెనింగ్గా ఫన్గా అట్లా ఉండేటట్టు చూసుకోవాలి కదా. సో మా వీకెండ్ అయితే ఇట్లా గడిచింది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.